సికింద్రాబాద్ బుద్ధనగర్ డివిజన్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ ఆధ్వర్యంలో వారాసిగూడ, పార్సిగుట్ట, ఫ్రైడే వెజిటబుల్ మార్కెట్ లోకి ప్రతి గల్లీకి ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. రానున్నది మన బహుజన రాజ్యం, బాధపడకని మేమున్నామని, అందరూ కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేద్దామని చెప్పారు. జై భీమ్. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ సీతాఫల్ మండి డివిజన్లో ఉన్నాము, సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో. మాకు ఇక్కడ మా లీడర్ అయిన ప్రకాష్ రావు గారు వచ్చారు, పీవీఆర్ గారు. ఆయన మా ఎమ్మెల్యే కంటెస్టెంట్ గారు, మా ఆర్ఎస్పీ సార్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్. ఈయన ఆల్రెడీ ఫారెన్లో చదివి ఇక్కడ కమిషనర్గా వర్క్ చేస్తూ మన మధ్యన వచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికి కావాల్సిన సొల్యూషన్, దానికి కావాల్సిన ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఆ ప్రణాళికతో వచ్చారు. మనం అందరం ఆయనను ఎంకరేజ్ చేసి ఏనుగు గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ బేసిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ రోడ్ ఫెసిలిటీస్, వేసిన రోడే మాటికి వేయటము, తవ్వటము, అలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ చూస్తే లోవర్ స్లోప్ ఉన్న ఏరియాలో వాటర్ నిలిచిపోతుంది. ఇక్కడే డ్రైనేజ్ నాలా కూడా ఉంది, అది కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి మా డివిజన్లో. అలాగే రేషన్ సప్లై ఏదైతే ఉందో, బియ్యం క్వాలిటీ బియ్యం దొరకట్లేదు. దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బంది, వాళ్ళు పడే బాధలు సార్ తెలుసుకొని ఆ సంబంధితుల వాళ్ళ ఫోన్ నెంబర్స్, పర్సనల్ ఫోన్ నెంబర్స్ తీసుకొని తన నెంబర్ కూడా ఇచ్చి తర్వాత కాంటాక్ట్ అయ్యి, మన ఎలక్షన్స్ తర్వాత కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎలా దానికి సొల్యూషన్ తేవాలి, దాని మీద పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు సార్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ పెరుగుతున్న రేట్లు, మండుతున్న గ్యాస్ ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు, వాటిని ఎలా అధిగమించాలి, ఎలా దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా తేయటానికి రెడీగా ఉన్నారు. మన బీఎస్పీ పార్టీ గిన అధికారంలోకి వచ్చిందైతే మీరు ఎంకరేజ్ చేసి ఏనుగు గుర్తుకి మన బ్యాలెట్లో ఉన్న 3వ నెంబర్కి ఓటు వేసినట్టయితే తప్పకుండా ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్కి ఉండే ప్రాబ్లమ్ని మనము ఎదుర్కోగలుగుతాం. దయచేసి బీఎస్పీ గుర్తైన ఏనుగు గుర్తుకి తప్పకుండా ఓటేయండి. జై భీమ్, జై బీఎస్పీ, జై. నేను సికింద్రాబాద్ నియోజకవర్గం అయిన వన్ ఆఫ్ ది డివిజన్స్, 5 డివిజన్లో ఒక డివిజన్ అయిన సీతాఫల్ మండికి వచ్చాను. ప్రస్తుతానికి ఊపర్ బస్సు దగ్గర ఉన్నాను. ఈరోజు వారాసిగూడ, దాని చుట్టుపక్కల ఏరియాస్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. వాళ్ళు చాలామంది మాకు రేషన్ బియ్యం, సివిల్ సప్లైస్ టైంకి రావట్లేదని, పక్కా ఇల్లు లేవని, సొంత ఇల్లు లేవని, సివిక్ ఎమ్యూనిటీస్ అనగా మనకున్న రోడ్లు బాగలేవని, డ్రైనేజీలు బాగలేవని, పర్మిషన్స్ గవర్నమెంట్తో కలిగిన వేరియస్ ఇబ్బందులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి టైంకి ఈ రేషన్ అనేది ఎస్పెషలీ రాలేదని ఒక పెద్ద ఆవిడ కూడా చెప్తా ఉంది నాకు. నేను జనరల్ స్టోర్లో నాకు కావాల్సిన రైసు, బియ్యం, ఉప్పు, చక్కెర, పప్పు అవన్నీ నేను జనరల్ స్టోర్లో కొనుక్కొని జనరల్ స్టోర్లో ఒక పూటే భోజనం చేస్తున్నాను. మరి నాకు రాలేదు. నేను పదే అధికారుల చుట్టూ తిరగడం జరిగింది, కన్సర్న్ మినిస్టర్ల చుట్టూ తిరగడం జరిగింది, కానీ నాకు ఏమీ లాభం లేదని ఆవిడ చెప్పింది. ఇవి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేస్తామని మాకు ప్రణాళిక ఉందని మా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ డివిజన్లో ఉన్న లీడర్లందరి సహకారంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మార్పులు, పెను మార్పులు కాదు, ఈ మెగా మార్పు తీసుకురావాలని ఖచ్చితంగా మేము ప్లాన్ చేస్తున్నాము. మాకు ఓటేయండి, ఏనుగు గుర్తుకు ఓటేయండి. సీరియల్ నెంబర్ 3. ఇది కూడా ఇవాళ చూస్తే మనము ఉప్పర్ బస్సు దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాల, దీని స్థితి చూడండి ఎలా ఉందో. ఈ స్థితి మా గవర్నమెంట్ వస్తే విద్య మీద బాగా ఫోకస్ చేస్తాము, ఫ్రీ ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే విద్యతోనే జ్ఞానం వస్తుంది, దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం. దానివల్ల మంచి ఉద్యోగాలు వస్తాయని, సొంతగా ఏర్పడిన పారిశ్రామికలు అవన్నీ సొంతగా బ్రతకగలిగేటట్లు, వాళ్ళ ఆదాయం వాళ్ళకు ఉండేటట్లు, వారు ఇంకోరి మీద ఆధారపడకుండా, ఇంకోరి ఇచ్చే ఆర్థిక సహాయం మీద ఆధారపడకుండా బ్రతకాలని మేము ఆశిస్తున్నాము. మీ అందరికీ వందనాలు. ఈరోజు అందరికీ పేరున చెప్తున్నాను, బీఎస్పీ ఏనుగు గుర్తుకు ఓటేయండి అని. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.